హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిఫ్ కరిష్మా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారో ఎవరైనా షేర్ చేయాలి అనుకున్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే అంగన్వాడీలో ప్రెగ్నెంట్ లేడీస్కి మరియు బాలింతలకి ఏవైతే సరుకులు ఇస్తారో అవన్నీ కూడా మీ అందరికీ ఈ చిన్న వీడియో ద్వారా షేర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ 25 ఎగ్స్ అయితే ఇచ్చారు. బయట మనం కొనుక్కునే ఎగ్స్ నార్మల్గా ఉంటాయి కదా, ఇలా మార్క్ అయితే ఉండదు. వీళ్ళ ఎగ్స్కి అయితే ఇలా వాళ్ళు కలర్తో మార్క్ అయితే చేసి ఇస్తూ ఉంటారు. అంటే ఇవి బయట సేల్ చేయడానికి కుదరదు. ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్కి, బాలింతలకి ఇలాంటి వాళ్ళకి ఇవ్వడం కోసం మాత్రమే పనికి వస్తాయి. అందుకోసం అని చెప్పి వాళ్ళు మార్క్ అయితే వేసేస్తారు అలాగా. ఇక్కడ మిల్క్ ప్యాకెట్స్ ఇచ్చారు. మిల్క్ అయితే 5 టెట్రా ప్యాక్స్ అయితే 5 ఇచ్చారు మనకి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ రాగి పిండి అయితే ఇచ్చారు. గర్భవతులు మరియు బాలింత మహిళలకు అని చెప్పేసి ఇలా మనకి రాగి పిండి 2 ప్యాకెట్స్ అయితే గవర్నమెంట్ నుంచి మనకి ఇస్తారు. ఇది రాగి జావాలా తయారు చేసుకోవడం తాగడానికి కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఏమేమి ఇచ్చారనేది నేను మీ అందరితో షేర్ చేస్తాను. కందిపప్పు కూడా 1 kg ప్యాకెట్ అయితే ఇచ్చారు. కందిపప్పు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ ఎండు ఖర్జూరాలు కూడా మనకి ఇచ్చారు. ఎండు ఖర్జూరాలు కూడా చాలా బాగుంటాయి. గవర్నమెంట్ నుంచి వచ్చే సరుకులు ఎలా ఉంటాయి అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది, కానీ అలా ఏం లేదు. అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఇవన్నీ మనం బాగా యూస్ చేసుకోవచ్చు. అలానే వేరుశనగ చిక్కీ అయితే ఇచ్చారు. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. అలానే రైస్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. ఈ రైస్ ప్యాకెట్ అయితే ఇలా ప్యాకింగ్ చేసి ఇస్తూ ఉంటారు. చూడండి, ఇలా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బెల్లం కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ బెల్లం అయితే చూడండి, ఇదైతే ఇచ్చారు బెల్లం. నెక్స్ట్ అటుకులు అయితే ఇచ్చారు. అటుకులు కూడా మనకి చక్కగా తయారు చేసుకోవడానికి అటుకుల మిక్చర్ అవి బాగుంటుంది కదా టేస్ట్. అటుకుల మిక్చర్ చేసుకోవచ్చు. అలానే పోహా ఇలాంటివన్నీ ఐటమ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ ప్యాకెట్ కూడా ఒకటి ఇచ్చారు చిన్నది, అది లీక్ అయింది, అందుకని నేను ఈ వీడియోలో షేర్ చేయట్లేదు. ఇవన్నీ ఐటమ్స్ అయితే గవర్నమెంట్ నుంచి వచ్చాయి మనకి. అలానే అటుకులతో ఏమేమి తయారు చేసుకోవచ్చు అన్నీ కూడా ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. అంటే తయారీ విధానం అంతా కూడా రాసేసి ఉంది. నెక్స్ట్ రాగి జావాకు వచ్చేసి కూడా రాగి జావా మనం తయారు చేసుకోవచ్చు. అలానే రాగి దోశలు తయారు చేసుకోవచ్చు. అలానే రాగి లడ్డు కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా మనకి తయారీ విధానం మొత్తం కూడా వెనక వైపు ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.